హలో ఫుడీస్, వెల్కమ్ టు స్టార్స్ కిచెన్. నేను ఈరోజు మీకు కాకరకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నానండి. దీనికోసం ముందుగా 1/2 kg కాకరకాయలు తీసుకొని శుభ్రంగా ఇలా కడుక్కొని రౌండ్గా కట్ చేసి తడారేలాగా ఆరబెట్టుకోవాలండి. మొత్తం 4 కప్పులు కొలతకు వచ్చాయండి కాకరకాయ ముక్కలు. దీనికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ అయ్యాక 1 కప్పు ఆయిల్ వేసుకోవాలండి. 4 కప్పులకి 1 కప్పు ఆయిల్ వేసుకోవాలండి. తర్వాత ఈ కాకరకాయ ముక్కలన్నీ బాగా ఫ్రై అయ్యేలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా ఫ్రై అయ్యేలాగా, ఈ విధంగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలండి. ఈ ఫ్రై అయ్యాక వీటిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. తర్వాత అదే ఆయిల్లో తాలింపు చేసుకోవాలండి. ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, తాలింపు గింజలు వేసి వెల్లుల్లిపాయల్ని కూడా రెండింటిని కచ్చాపచ్చాగా దంచుకొని అందులో వేసుకొని తాలింపు చేసుకోవాలండి. ఈ తాలింపు కూడా రెడీ అయ్యాక దీన్ని చల్లార్చుకోవాలండి. కాకరకాయ ముక్కల్ని కూడా చల్లార్చుకున్నాక అవి చల్లారాక దాంట్లో పసుపు 1 స్పూన్ యాడ్ చేసుకోవాలండి. తర్వాత 1 కప్పు కారం యాడ్ చేసుకోవాలి. 1/2 కప్పు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. తర్వాత ఆవాలు, మెంతుల పొడి కూడా 1 స్పూన్ యాడ్ చేసుకోవాలండి. 4 కప్పులు కాకరకాయలకి 1 కప్పు కారం, 1/2 కప్పు సాల్ట్ కరెక్ట్గా సరిపోతుందండి. తర్వాత 100 గ్రామ్స్ చింతపండుని ఇలా గుజ్జులాగా చేసుకొని ఆ పేస్ట్ని కూడా దీంట్లో యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా బాగా ఇలా కలపాలండి. తర్వాత మనం చల్లార్చుకున్న ఆ తాలింపుని కూడా దీంట్లోకి వేసుకొని మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా బాగా ఇలా కలపాలండి. చూడండి, ఈ విధంగా కలుపుకొని రెడీ చేసి పెట్టుకోవాలండి. ఈ కాకరకాయ పచ్చడి నార్మల్గా అయితే 6 months వరకు స్టోర్ ఉంటుందండి. 1 year వరకు స్టోర్ ఉండాలంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలండి. ఒక గ్లాస్ జార్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే 1 year వరకు అయినా సరే ఈ కాకరకాయ పచ్చడి ఉంటుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి. అంతే అండి, కాకరకాయ పచ్చడి రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.